T20 ప్రపంచకప్ సూపర్ 8 ఓపెనర్లో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనున్న భారత్ జూన్ 20న బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరిగే T20 ప్రపంచకప్ 2024లో భారత్ తన మొదటి సూపర్ 8 మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో ఢీకొంటుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ ఇప్పటివరకు టోర్నమెంట్లో అజేయంగా ఉంది. ఐర్లాండ్, పాకిస్తాన్ మరియు యుఎస్ఏపై విజయాలు సాధించింది. కెనడాతో జరిగిన వారి చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీనితో భారత్ గ్రూప్లో అగ్రస్థానానికి చేరుకుంది మరియు సూపర్ 8లో చోటు దక్కించుకుంది. సూపర్ 8లలో భారతదేశం గ్రూప్ 1లో ఆస్ట్రేలియా మరియు ఆఫ్ఘనిస్తాన్తో గ్రూప్ చేయబడింది. బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ వారితో చేరాయి. భారత జట్టు తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లను న్యూయార్క్లో ఆడింది. అక్కడ వారు ఫాస్ట్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించే బ్యాటింగ్ పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ బార్బడోస్లోని పిచ్ భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు. తక్కువ మరియు నెమ్మదైన ఉపరితలం స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇది భారతదేశం వారి ప్లేయింగ్ సర్దుబాటు చేయడానికి ప్రేరేపించవచ్చు. కుల్దీప్ యాదవ్ స్పిన్నర్ ఫ్రెండ్లీ బార్బడోస్ వికెట్లో కీలక ఆటగాడిగా ఉంటాడని భావిస్తున్నారు. అర్ష్దీప్ సింగ్ స్థానంలో లైనప్లోకి వచ్చే అవకాశం ఉంది. అదనంగా ఓపెనర్గా సౌకర్యవంతంగా లేని విరాట్ కోహ్లీని ఆర్డర్ డౌన్ చేయవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ప్రారంభించగలడు. అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా స్థానాన్ని ఆక్రమించవచ్చు. జడేజా యొక్క ఇటీవలి ఫామ్ను బట్టి అక్షర్ను కోల్పోవచ్చు. అతని ఇటీవలి పోరాటాలు ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క స్పిన్నర్లను ఎదుర్కోవడం మరియు అదనపు బౌలింగ్ ఎంపికను అందించగల సామర్థ్యం కారణంగా శివం దూబేలో తన స్థానాన్ని నిలుపుకోవచ్చు. ఈ కీలకమైన ఎన్కౌంటర్కు భారత్ సిద్ధమవుతున్న తరుణంలో జట్టు వ్యూహం మరియు బార్బడోస్లోని పరిస్థితులకు అనుగుణంగా ఉండటం టోర్నమెంట్లో వారి నిరంతర విజయానికి కీలకం. రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరూ బహుశా వారి చివరి T20 ప్రపంచకప్లో ఆడుతున్నారు. ఇది అనుభవజ్ఞులకు అదనపు ప్రేరణను జోడిస్తుంది. పేలుడు బ్యాటింగ్కు చురుకైన కెప్టెన్సీకి పేరుగాంచిన శర్మ ముందు నుంచి సారథ్యం వహించేందుకు ఆసక్తిగా ఉంటాడు. T20 చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకరైన కోహ్లీ గణనీయమైన ప్రభావం చూపాలని నిర్ణయించుకున్నాడు. T20 ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో వీరిద్దరి అనుభవం, ప్రదర్శన కీలకం. వారి విశిష్టమైన T20 కెరీర్ను దృష్టిలో ఉంచుకుని ఇద్దరు ఆటగాళ్లు నిస్సందేహంగా భారతదేశం యొక్క విజయ మార్గాన్ని నిర్ధారించడానికి 100% కృషి చేస్తారు. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.